శ్రీమద్ రామాయణము బాలకాండ 28వ సర్గ. ఆ ప్రకారంగా విశ్వామిత్రుని వెంట నడుస్తున్న రాముడు మార్గమధ్యంలో ఆయనను చూచి ఇలా అన్నాడు: ఓ మహర్షి, తమరు నాకు ఎన్నో అస్త్రములను ఉపదేశించారు. ఇప్పుడు నేను దేవతలకు రాక్షసులకు అజేయుడనయ్యాను. కానీ వాటికి ఉపసంహారము కూడా తెలియజేస్తే బాగుంటుంది కదా అని అడిగాడు. ఆ మాటలకు సంతోషించాడు విశ్వామిత్రుడు. రామునికి తాను ఉపదేశించిన అన్ని అస్త్రములకు ఉపసంహారము కూడా ఉపదేశించాడు. అంతేకాకుండా పూర్వము వృషాశ్వనిచే సృష్టింపబడిన అస్త్రములనన్నిటినీ రామునికి ఉపదేశించాడు. ఆ అస్త్రముల పేర్లు వాల్మీకి 7 శ్లోకములలో చెప్పాడు. ఆ అస్త్రముల పేర్లు ఏవంటే: సత్యవంతము, సత్యకీర్తి, దృష్టము, రభసము, ప్రతిహారతము, పరాగ్ముఖము, అవాగ్ముఖము, లక్షాక్షము, విషమము, దృఢనాభము, మహానాభము, దుందునాభము, సునాభము, జ్యోతిష్యము, కృషణము, నైరాశ్యము, విమలము, యోగంధరము, హరిద్రము, దైత్యము, ప్రశమనము, సార్చిర్మాలి, ధృతి, మాలి, వృత్తిమంతము, రుచిరము, పితృసౌమనసము, విధూతము, మకరము, కరవీరకరము, ధనము, ధాన్యము, కామరూపము, కామరుచి, మోహము, ఆవరణము, జృంభకము, సర్వనాభము, సంతానము, వరణము. రాముడు ఆ అస్త్రములను సంతోషంతో తీసుకున్నాడు. ఆ అస్త్రదేవతలందరూ రాముని ముందు నిలిచి ఆయన ఆజ్ఞ కోసం ఎదురుచూచారు. రాముడు వారిని మనసులో నిలుపుకొని తాను కోరినప్పుడు రమ్మని పంపివేశాడు. ఆ అస్త్రదేవతలందరూ రామునికి ప్రదక్షిణాపూర్వక నమస్కారం చేసి వెళ్ళిపోయారు. తరువాత రాముడు విశ్వామిత్రుని వెంట నడుస్తున్నాడు. వారికి ఒక ఆశ్రమము కనబడింది. ఆ ఆశ్రమము మంచి ఫలవృక్షములతోనూ పూల తీగలతోనూ అత్యంత మనోరంజకంగా ఉంది. విశ్వామిత్రుని వెంట నడుచుచూ రాముడు ఇలా అన్నాడు: ఓ మహర్షి, ఈ ప్రదేశము చాలా మనోహరముగా ఉంది. మనము ఆ రాక్షస ప్రాంతము వదిలిపెట్టినాము అనుకుంటాను. ఇంత మనోహరంగా ఉన్న ఈ ఆశ్రమం ఎవరిది? వివరించండి. ఇంతకు తమరి ఆశ్రమము ఎక్కడ ఉంది? మీరు యజ్ఞము ఎక్కడ చేస్తున్నారు? రాక్షసులు మీ యాగమును ఎక్కడ పాడు చేస్తున్నారు? నేను తమరి యాగమును ఎక్కడ ఉండి రక్షించాలి? నేను ఆ రాక్షసులను ఎక్కడ ఉండి చంపాలి? వీటి గురించి నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు రాముడు. అప్పుడు విశ్వామిత్రుడు రామునితో ఇలా చెప్పసాగాడు: ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 28వ సర్గ సంపూర్ణము.